అసలు స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ కోర్స్ ని కంప్లీట్ గా స్క్రాచ్ నుంచి అబ్సల్యూట్ బిగినర్స్ కోసం డిజైన్ చేశారు. హాయ్ అండి అందరికి, నేను మీ మార్కెట్ అన్న. ఈ రోజు మన టాపిక్ వచ్చి స్టాక్ మార్కెట్ బేసిక్స్. I'm not a SEBI registered investment advisor or research analyst. All content on this channel, including photos, videos, posts and comments, is purely for educational and information purpose only. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే ముందు అసలు మీరు ట్రేడ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? చాలా మంది డబ్బులు సంపాదించడం కోసమే పని చేస్తారు. మనం కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులను నిత్యావసరాల కోసం వాడుతుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్, క్లోతింగ్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్సెట్రా. మన ఎక్స్పెన్సెస్ తర్వాత మిగిలిన డబ్బులను సేవింగ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీరో అనే ఒక వ్యక్తిని తీసుకుందాం. మన హీరోకి మంత్లీ ఇన్కమ్ 50,000, అతని ఎక్స్పెన్సెస్ 40,000 ఖర్చు అవుతుంది. మిగిలిన సేవింగ్స్ వచ్చి 10,000. ఇప్పటి వరకు సేవింగ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. చాలా మంది సేవింగ్స్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ రెండు ఒకటే అని అనుకుంటారు, కానీ అవి రెండు వేరువేరు. మీ మనీని సేఫ్ గా ఉంచడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బీరువాలో ఒక 10,000 దాచుకున్నారనుకోండి. ఆఫ్టర్ 5 years తర్వాత కూడా ఆ 10,000 అలానే ఉంటాయి. దీన్ని సేవింగ్స్ అంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బుని పెరిగేలా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బ్యాంక్ ఎఫ్డి, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెడితే అదే 10,000 ఓవర్ ద టైం 12,000 లేదా 15,000 లేదా ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ఫ్లేషన్ అంటే ఓవర్ ద టైం వస్తువుల ధరలు పెరగడం. అయితే దీనివల్ల మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఇయర్స్ ముందు ఒక వస్తువుని 50 రూపాయలకి కొంటే అదే వస్తువు ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీ మనీని సేఫ్గా మీ బీరువాలో పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ వల్ల కొన్ని ఇయర్స్ తర్వాత ఆ మనీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 lakhs మీ బీరువాలో పెట్టుకుంటే ఒక 10 years తర్వాత మీ దగ్గర ఆ 5 lakhs మాత్రమే ఉంటాయి. కానీ అప్పటి రేట్స్ ప్రకారం ఆ మనీతో మీరు చాలా తక్కువ వస్తువులను మాత్రమే కొనగలరు. అందుకే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే మన లైఫ్ గోల్స్ని రీచ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్ హౌస్ ఆర్ ప్రాపర్టీ కొనడం, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, లేదా రిటైర్మెంట్ అయినప్పుడు మనం చిల్ అవ్వడానికి. కాంపౌండింగ్. ఇన్వెస్టింగ్లో కాంపౌండింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని 8th wonder అని చెప్పేవాడు. అసలు కాంపౌండింగ్ అంటే ఏంటి? కాంపౌండింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే వడ్డీ మీద వడ్డీ రావడం. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్గా ఒక చిన్న అమౌంట్ జనరేట్ చేస్తుంది. ఆ తరువాత ఆ జనరేట్ అయిన ప్రాఫిట్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఇంకొంచెం పెద్ద ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది. ఇది ఒక లూప్ లాగా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. రిటర్న్స్ ఆఫ్ రేట్ 10% పర్ ఇయర్ అనుకుందాం. ఫస్ట్ ఇయర్ మీరు 10,000కి 1,000 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీ టోటల్ మనీ 11,000 అయింది. అదే సెకండ్ ఇయర్ ఇక్కడ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ 10% రిటర్న్స్ ఒరిజినల్గా 10,000 మీద కాకుండా అది మీ కొత్త టోటల్ 11,000 మీద క్యాల్కులేట్ అవుతుంది. సో ఈ ఇయర్ మీ ప్రాఫిట్ వచ్చి 1,100 రూపీస్. అంటే మీ టోటల్ అమౌంట్ అంతా 12,100 అయింది. అదే నెక్స్ట్ ఇయర్కి అంటే థర్డ్ ఇయర్ చూసుకుంటే థర్డ్ ఇయర్ రిటర్న్స్ వచ్చేసి 12,100 మీద క్యాల్కులేషన్ అవుతుంది. నెక్స్ట్ టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 13,310 రూపీస్ అవుతుంది. ఇలా కాంపౌండింగ్ వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ద టైం గ్రో అవుతూ వెళ్తుంది. దీనినే స్నోబాల్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా ఎక్కువ మనీ ఉండాలని చాలామంది అనుకుంటారు, కానీ మనీ కంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో కాంపౌండింగ్ వల్ల మీ మనీ అంత త్వరగా గ్రో అవుతుంది. సరే, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక 2 ఫ్రెండ్స్ని తీసుకుందాం. ఒకరి పేరు హీరో, ఇంకో అతని పేరు అన్న. సో మన హీరో వచ్చేసి అతని ఏజ్ 35 ఉన్నప్పటి నుంచి పర్ మంత్
5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే అతని ఏజ్ 45 వచ్చేంత వరకు, అంటే 10 years ఆఫ్ టైం పీరియడ్లో అతను ఇన్వెస్ట్ చేసింది 6 lakhs అయితే అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చి 10,07,288 రూపీస్. అదే మన అన్న వచ్చేసి 25 yearsకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. అతనికి 45 years వచ్చేసరికి అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వచ్చి 12 lakhs. కానీ అతనికి వచ్చిన రిటర్న్స్ వచ్చి 36,19,934 రూపీస్. మన అన్న వచ్చేసి 25 years నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. అది కూడా 5,000 per month, 10% per year. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో ఈ ఎగ్జాంపుల్ త్రూ మనకి ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా కాంపౌండింగ్ అంటే ఏంటో ఈ బెనిఫిట్స్ మనం తెలుసుకున్నాము. సో ఈ ఎపిసోడ్లో ఇంతవరకు చాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా నేర్చుకుందాం. ఫాలో మార్కెట్ అన్న ఒఫీషియల్.